హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సమంత రాజ్ నిడిమూరు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కొన్ని వార్తలు అయితే మనకి వినిపిస్తున్నాయి. ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో సమంత మరియు రాజ్ నిడిమూరు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు మనకి కొన్ని ఫోటోలు అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇదే రోజు రాజ్ నిడిమూరు మాజీ భార్య ఎవరైతే ఉన్నారో ఒక పోస్ట్ చేయడం జరిగింది. డీ సెపరేట్ పీపుల్, డీ సెపరేట్ థింగ్స్ అని పెట్టడం జరిగింది. ఇదే పెట్టిన తర్వాత మనకి ఈ రోజే మనకి సమంత పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రావడం మరింత ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏదేమైనా కానీ ఇంత రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది అయితే క్లారిటీగా తెలియదు. కానీ ఏదేమైనా కానీ ఈ రోజు ఈవినింగ్ వరకు వీళ్ళ పెళ్లి మీద క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లు మనకి అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏం మాయ చేసావే సినిమాతో మనకి మన యూత్ అందరికీ ఒక బ్యూటిఫుల్ హీరోయిన్గా పరిచయం అయింది. సో అందరికీ అసలు యూత్ని అట్రాక్ట్ చేసుకున్నారు ఈ హీరోయిన్ సమంత. ఈ హీరోయిన్ సమంత మనకి నాగ చైతన్య గారితో లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న కొద్ది సంవత్సరాలకే వీళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య రీసెంట్లీ శోభితాని పెళ్లి చేసుకోవడం జరిగింది. నాగ చైతన్య శోభితాని మ్యారేజ్ చేసుకొని తన లైఫ్, తన కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సమంత కూడా రెండవ పెళ్లి చేసుకొని తన కెరీర్ని స్టార్ట్ చేయబోతుంది. మొత్తానికి ఈరోజు రహస్యంగా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో పెళ్లి చేసుకున్నట్లు మనకి వార్తలు కూడా వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకున్నారా ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు. వీళ్ళిద్దరి నుంచి అయితే మనకి ఎలాంటి న్యూస్ అప్డేట్ కానీ మనకి ఇంకా రాలేదు. కాబట్టి ఈరోజు ఈవినింగ్ వరకైనా అట్లీస్ట్ వీళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి పరిచయం అయితే మనకి సమంత నాగ చైతన్య ఎప్పుడైతే డివోర్స్ తీసుకున్నారో అప్పటి నుంచి వీళ్ళు లవ్ రిలేషన్లో ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. సమంత కష్టకాలంలో ఉన్నప్పుడు రాజ్ నిడిమూరు తన్ని సపోర్ట్ చేస్తూ ఒక ఫ్రెండ్ నుంచి లవ్ రిలేషన్లోకి వెళ్ళినట్లు మనకి తెలుస్తుంది. కష్టకాలంలో సమంతకి అండగా నిలుస్తూ వచ్చిన రాజ్ నిడిమూరు మొత్తానికి సమంతను ఈరోజు ఉదయం తెల్లవారుజామున పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకున్నారా లేదంటే చేసుకోబోతున్నారా ఏంటి అనేది అయితే తెలియదు. బట్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సమంత ఈరోజు ఉదయం తెల్లవారుజామున పెళ్లికి రెడ్ శారీ కట్టుకున్నట్లు కూడా మనకి ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి. సో మరి ఇది ఏమైనా మూవీకి సంబంధించిందా ఏంటి అనేది అయితే తెలియదు. కానీ మొత్తానికి రాజ్ నిడిమూరు సమంత కష్టకాలంలో సపోర్ట్ ఉండడం, ఫ్రెండ్షిప్ నుంచి మంచి రిలేషన్ ఏర్పడినట్టు మనకు అర్థమవుతుంది. అలాగే ప్రతి ఫోటోలు, పోస్టులు మనం చూసుకున్నట్లయితే సమంత ఎక్కడికి వెళ్తున్నా సరే, ఏ పోస్ట్ పెడుతుంది అన్నా సరే వెనక రాజ్ నిడిమూరు ఉండడం మనం ప్రతి పిక్లో, ప్రతి పోస్ట్లో చూస్తున్నదే. సో మొత్తానికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్ అయితే, సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ ఖుషి అని అయితే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే సమంత రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది ఏంటి అనేది అయితే ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండడం జరుగుతుంది. సో మొత్తానికి సమంత కూడా రెండో పెళ్లి చేసుకొని తన కెరీర్ని స్టార్ట్ చేస్తుంది అని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎప్పటి నుంచే వెయిట్ చేస్తున్నట్లు మనకి అర్థమవుతుంది. ఏదేమైనా వీళ్ళైతే అసలు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి వీళ్ళ పరిచయం ఏర్పడినట్లు, అలా వీళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త సమంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్లో ఎప్పుడు రాజ్ నిడిమూరు సమంత వెంటనే ఉంటూ అసలు సమంతను మంచిగా సపోర్ట్ చేస్తూ ఈరోజు లవ్ రిలేషన్లోకి వెళ్ళి ఏదేమైనా కానీ నిజంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అనే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ రాజ్ నిడిమూరుకి కానీ ఇటు సమంతకి కానీ ఇద్దరికి కూడా ఆల్రెడీ మనకి మ్యారేజ్ అయిపోయాయని తెలుసు. మొత్తానికి ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తో సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు. ఎందుకంటే నాగ చైతన్య ఆల్రెడీ శోభితాని పెళ్లి చేసుకొని తన కెరీర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సమంత కూడా ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటుంది అని అయితే తెలుసు. కానీ రాజ్ నిడిమూరునే అని అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రాజ్ నిడిమూరు అని అయితే ఫ్యాన్స్ అయితే, సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రాజ్ నిడిమూరునే చేసుకోబోతుంది అనేది అయితే చాలా రోజుల నుంచి మనకి న్యూస్ వైరల్ అవుతుంది. ఎందుకంటే సమంత పెట్టిన ప్రతి పోస్ట్ మనం చూసుకున్నట్లయితే తన వెనకాలనే, అసలు సమంత వెనకనే ఎప్పుడు రాజ్ నిడిమూరు ఉండడం జరుగుతుంది. రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే దీవాళీ రోజు కూడా కొన్ని పిక్స్ షేర్ చేయడం జరిగింది. అది కూడా రాజ్ నిడిమూరు ఫ్యామిలీతో పిక్స్ షేర్ చేయడం జరిగింది. కాబట్టి సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజే ఫిక్స్ అయిపోయారు సమంత రాజ్ నిడిమూరునే పెళ్లి చేసుకుంటున్నట్లు. సో మొత్తానికి ఏదేమైనా కానీ ఈ రోజు వీళ్ళిద్దరూ తెల్లవారుజామున అసలు
కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు సమంత. ఈ పెళ్లికి రెడ్ శారీ కట్టుకుంది అనేది అయితే మనకి చాలా వార్తలు వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరూ నిజంగా ఈ రోజు తెల్లవారుజామున పెళ్లి చేసుకున్నారా లేదంటే చేసుకోబోతున్నారా ఏంటి అనేది అయితే తెలియదు. కానీ ఈ రోజు ఈవినింగ్ వరకు వీళ్ళిద్దరి నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందా అనేది అయితే వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.